ప్రపంచంలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి, కానీ కొన్నింటికి మాత్రమే దేవతల తాకిడి ఉంటుంది. కొన్ని ప్రదేశాలు మనిషి అడుగు పెట్టక ముందే దేవతల ఆధీనంలోకి వెళ్తాయి. అలాంటి ఓ పర్వతం శివుని ఆనంద తాండవానికి వేదిక అయిన ఆది కైలాస్. ఇది కేవలం ఒక పర్వతం కాదు, ఇది పాండవులు చివరి ప్రయాణం ప్రారంభమైన పవిత్ర భూమి. అదే స్వర్గారోహణ మార్గం. మన పూర్వీకులు చెబుతున్న అద్భుతమైన కథలు, వాటిలోని రహస్యాలు, ఇవన్నీ ఇప్పటికీ శాస్త్రానికి సవాల్గా చేసిన విషయాలే. ఆది కైలాస్ దగ్గర మీరు అడుగు పెడితే అక్కడ వాతావరణం మారుతుంది అంటారు. మొబైల్ సిగ్నల్స్ పోతాయి, కూర్చున్న దిక్కు కంపాస్ పనిచేయదు, ఆకాశం నుండి వినిపించే మంత్రధ్వనులు, ఇవన్నీ ఇప్పటికీ శాస్త్రజ్ఞులకు అనుమానాలే. ఇక్కడ సరస్వతి తలైక్యంగా జన్మస్థలం, పార్వతీ సరోవర్, ఓం పర్వతం వంటి అద్భుతమైన ప్రదేశాలు చూసిన వారు ఇది భూమి కాదు స్వర్గం అంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ జీవితాంతం మర్చిపోతారు. శతాబ్దాలుగా యోగులు, సాధువులు ఇక్కడ ధ్యానం చేశారు. పాండవులు తమ చివర జీవిత దశలో ఇక్కడికి వచ్చారు. వాళ్ళ ప్రయాణం ఎటు వెళ్ళింది, వారితో పాటు వెళ్లిన ధర్మరాజుని జ్ఞానం చివరకు ఏమైందన్నది ఇప్పటికీ ఒక మిస్టరీ. ఈ రోజు మనం ఒక మిస్టీరియస్ యాత్రకి వెళ్తున్నాం. ఇది యాత్ర కాదు, ఇది ఆత్మ సాక్షాత్కారం. పాండవుల చివరి అడుగులపై మనం కూడా ఒక అడుగు వేయబోతున్నాం. సో మీరు సిద్ధంగా ఉన్నారా? సో ఈ వీడియో మొత్తం చూడండి. వీడియో చూసిన తర్వాత వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ అండ్ షేర్ కూడా చేయండి. వెల్కమ్ టు ద ఛానల్ సరదాగా కాసేపు. మన హిందూ మతం ప్రకారం ఆది కైలాస్ యాత్ర చాలా పవిత్రంగా పరిగణించబడుతుంది. ఇది శివ భక్తులకు చాలా ముఖ్యమైనది. ఉత్తరాఖండ్ లో ఇలాంటి మర్మమైన ప్రదేశాలు చాలా ఉన్నాయి. అవి ఇప్పటికీ పర్యాటకులకు ఆకర్షణ కేంద్రంగా ఉన్నాయి. ఆది కైలాస్ యాత్ర అందంగా సాగడంతో పాటు అనేక రహస్యాలతో నిండి ఉంది. ఇక్కడ ఉన్న రహస్యాలను నేటికి శాస్త్రవేత్తలు ఛేదించలేకపోతున్నారు. దాని వెనుక ఉన్న మర్మం తెలుసుకోలేకపోతున్నారు. ఈ రోజు అటువంటి మర్మమైన ప్రదేశాల గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోని పర్వతాలపై ఓం సహజంగా ఉద్భవించిందని నమ్ముతారు. వాటిలో ఒకటి మాత్రమే కనుగొనబడింది. అది పిథోర్గఢ్ జిల్లాలో కైలాస మానస సరోవరం యాత్ర చేస్తున్న సమయంలో మధ్యలో వచ్చే ఓం పర్వతం. ఈ పర్వతం మీద మంచు పడటం వలన ఓం ఆకారం స్వయంచాలకంగా ఏర్పడుతుంది. ఈ ఆకారం యాత్రికులకు ఆశ్చర్యకరమైన కేంద్రంగా ఉంది. ఈ ప్రదేశానికి చేరుకోవడానికి ముందుగా దార్చుల నుంచి గుంజీకి వచ్చి ఒక పర్వతం సందర్శించిన తర్వాత గుంజీకి తిరిగి వచ్చి ఆ ఆది కైలాస వైపు ప్రయాణించారు. ఆది కైలాస యాత్రలో గణేష్ పర్వతం జ్యోతిర్లింగం నుంచి కొంత దూరంలో ఉంది. అక్కడ గణేశుడిని పోలిన ఆకారంలో మంచుతో కప్పబడి ఉంటుంది. ఈ పర్వతం ఒక అద్భుత కేంద్రం. ఈ గణేష్ పర్వతం ముందు గణేష్ నాలా ఉంది. దీనిని దాటడం చాలా కష్టతరమైనది. జూన్ జూలై నెలల్లో ఈ పర్వతం మీద గణేశుడి మంచు ప్రతిమ కనిపిస్తుంది. ఆది కైలాస యాత్రలో గణేష్ పర్వతం కూడా ప్రయాణికులకు మర్మమైన ప్రదేశంగా ఉంటుంది. వరి సాగు ఇక్కడ ఆది కైలాస పర్వతం సమీపంలో ఒక ప్రదేశంలో కనిపిస్తుంది. ఇది 14,000 అడుగుల ఎత్తులో స్వయంగా వరి సాగు జరుగుతుంది. మరే ఇతర మొక్కలు కూడా అంత ఎత్తులో పెరగనప్పుడు వరి పంట పెరుగుదలకు ఉన్న రహస్యం ఏంటి ఇప్పటికీ అంతు చిక్కటం లేదు. పాండవులు వనవాస సమయంలో భీముడు ఈ ప్రదేశంలో వరిని పండించాడని, అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ ప్రదేశంలో వరి దానంతట అదే పెరుగుతుందని స్థానికులు నమ్ముతారు. ఇక పాండవ రాజభవనం అవశేషాలు ఇప్పటికీ కుటీ గ్రామంలో కనిపిస్తాయి. ఇది ఆది కైలాస యాత్రలో చివరి భాగం. ఈ ప్రదేశానికి పాండవుల తల్లి కుంతి పేరు కూడా పెట్టారు. అలాగే కుంతీదేవికి నేటికి ఇక్కడ పూజిస్తారు. కుటీ గ్రామం ముందు ఒక చిన్న ద్వీపం ఉంది. ఇక్కడ బయట వ్యక్తుల ప్రవేశం నిషేధించబడింది. పాండవులు ఈ రాజభవనంలో చాలా కాలం నివసించారని, ఆ తర్వాత సోదరులందరూ కైలాసానికి బయలుదేరారని గ్రామస్తులు నమ్ముతారు. కుంతి తల్లి ఈ గ్రామంలోనే తన ప్రాణాలను త్యాగం చేసిందని కూడా భక్తుల విశ్వాసం. ఆది కైలాష్ ఇది కేవలం ఒక పర్వతం కాదు, ఇది మానవ జ్ఞానం చివరి సరిహద్దు. ఇది ఓ ప్రశ్న. శతాబ్దాలుగా ఆ ప్రశ్నకి సమాధానం వెతుకుతున్న వారికి శబ్దమే ఓ ధ్యానం అవుతుంది. కళ్ళ ముందు కనిపించే ప్రకృతి మనల్ని మౌనంగా మార్చేస్తుంది. ఈ యాత్రలో పాండవుల అడుగుల్ని అనుసరించాం, కానీ చివరికి మనం అనుసరించింది మన ఆత్మకే. ఎక్కడో ఓ పర్వతం మీద దేవుడు ఉంటాడు అనిపించిందే కాదు, మనలోనూ ఆయన నిండిపోయాడని నమ్మే మార్గమే ఇది. ఆ పర్వతం దగ్గర మనం కంపాస్ కోల్పోతాం, కానీ మన మనసు దారి పట్టిస్తుంది. GPS పనిచేయదు, కానీ అంతరంగిక దారిలో ఓ శబ్దం వినిపిస్తుంది. ఆ శబ్దం శివుని పిలుపు కావచ్చు. శాస్త్రానికి సాధ్యపడని విషయాలు అక్కడ సామాన్యంగా కనిపిస్తాయి. మానవ బుద్ధిని దాటి జరిగే ఈ మిస్టరీలన్నీ ఒక్కటే చెప్తున్నాయి, ఈ ప్రపంచం గురించి మాకు తెలుసు అన్నది కేవలం ప్రారంభమే. ఈ వీడియో ముగిసినట్టే, కానీ ఆది కైలాష్ రహస్యం మాత్రం ఇప్పటికి మొదటిగానే ఉంది. మీరు కూడా ఓ రోజు ఈ పర్వతాన్ని చూడాలనుకుంటున్నారా? అది యాత్ర కాదు, అది ఆహ్వానం, శివుడి ఆహ్వానం. ఈ పిలుపు వింటున్నారా? చూసారు కదా ఫ్రెండ్స్, ఆది కైలాష్ యాత్ర మీరు చేయాలనుకుంటే మీరు చేసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో పోస్ట్ చేయండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ us.